పంజాబ్ హర్యానా కోర్టు ఒక యువ న్యాయవాది మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని కొట్టేయడానికి నిరాకరించింది. అతను చేసిన పని ఏంటో తెలిస్తే ముక్కున వేలేసుకోవాలి. ఛత్తీస్గఢ్లో ఒక జంక్షన్ దగ్గర ట్రాఫిక్ చెకింగ్ జరుగుతున్నప్పుడు ఒక యువ న్యాయవాది నెంబర్ ప్లేట్ సరిగా కనపడకుండా ఉండేటువంటి స్కార్పియో వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. డ్రైవింగ్ లైసెన్స్ చూపించమని అక్కడ పోలీసులు అడిగితే రెఫ్యూజ్ చేశాడు. అంతేకాకుండా తను జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అంటూ పరిచయం చేసుకున్నాడు. పోలీసు వాళ్ళు నిలదీస్తే కారు మీద జడ్జి స్టిక్కర్ ఉంది అని చెప్పి బుకాయించాడు. అంతేకాకుండా కానిస్టేబుల్ డ్యూటీని చేయకుండా అడ్డుకున్నాడు. తర్వాత చెకింగ్ స్పాట్ నుంచి పారిపోయాడు. దీంతో అతనిపైన చీటింగ్ బై ఇంపర్సనేషన్, పోలీసు వాళ్ళ డ్యూటీని నిర్వర్తించడానికి అడ్డుపడ్డందుకు గాను పోలీసు వాళ్ళు అతనిపైన ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. పోలీసులు తనపైన తప్పుడు కేసు బనాయించారని, పోలీసులు చెప్పేదానికి ఎవిడెన్స్ లేదని చెప్తూ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని పంజాబ్ హైకోర్టుని ఆశ్రయించాడు. దానికి హైకోర్టు ఎఫ్ఐఆర్ క్వాష్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదని, ట్రయల్లో నిజానిజాయాలు బయటపడతాయని, కాబట్టి ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడం వీలు పడదు అంటూ ఆ పిటిషన్ని తిరస్కరించింది. సో యూనిఫామ్ కాదు, స్టిక్కర్ కాదు, పొజిషన్ కాదు, చట్టం ముందు అందరూ సమానమే.